హైదరాబాద్ రైతు డిస్కం పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచే కుట్ర చేస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రైతులు అడగకుండానే విద్యుత్ సంస్కరణల పేరుతో చేపట్టిన ఈ చర్య రైతుల పాలిట శాపంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డిస్కం ఏర్పాటు వ్యవసాయంపై ఎంట్రించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు డిస్కం ఏర్పాటుపై తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ శుక్రవారం ఎర్రగడ్డలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ హియరింగ్లో కవిత పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతులకు మంచి చేసే ఆలోచనలో ఉంటే 6 నెలలుగా ఈ విషయాన్ని ఎందుకు దాచి ఉంచిందో చెప్పాలన్నారు. యావత్ తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేసే ప్రయత్నాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే 1999 నాటి కార్పుల ఘటనను కొని తెచ్చుకున్నట్లే అవుతుందని హెచ్చరించారు. తెలంగాణ రైతుల భవితవ్యాన్ని నిర్ణయించే ఈ అంశంపై 33 జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విధంగానూ వయబుల్ కానీ ఈ ప్రపోజల్ను తిరస్కరించాలని ఈఆర్సీకి విజ్ఞప్తి చేశారు. 1999 నాటి కార్పుల ఘటన కొని తెచ్చుకోవద్దు. రైతు డిస్కం పేరుతో ఈ ప్రభుత్వం పచ్చితిగా చేస్తోందని కవిత అన్నారు. ఈ నిర్ణయం మంచిదే అయితే 6 నెలల నుంచి ప్రభుత్వం ఎందుకు ఈ అంశాన్ని సీక్రెట్గా ఉంచిందో చెప్పాలన్నారు. ఈఆర్సీ కారణంగా ఈ అంశం బయటకు వచ్చిందే తప్ప ప్రభుత్వం బయట పెట్టలేదని గుర్తు చేశారు. నిజానికి ఇంతటి కీలకమైన అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు. కానీ సెక్రటరీగా ఇదంతా చేస్తుందనంటేనే ఖచ్చితంగా ఇందులో దురుద్దేశం ఉన్నదని అర్థమవుతుందని కవిత చెప్పారు. రైతులు ఎవరూ అడగకుండానే రైతు డిస్కం అవసరం వచ్చిందని ఆమె ప్రశ్నించారు. రైతులు ఎవరూ అడగకుండానే రైతు డిస్కం అవసరమేమొచ్చిందని ఆమె ప్రశ్నించారు. అసలే డిస్కంల పరిస్థితి బాగా లేని సమయంలో 25,000 కోట్లు నష్టంతో ఉన్న డిస్కంను కంపెనీ పేరుతో ఎలా రిజిస్టర్ చేస్తారని ఆమె నిలదీశారు. రైతులకు ఇచ్చే ఫ్రీ కరెంట్, ఉచిత విద్యుత్ స్కీమ్, లిఫ్ట్ ఇరిగేషన్ కోసం వాడే పవర్కు ప్రభుత్వమే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఈ సంస్థ ఏ విధంగా లాభాల్లో ఉంటుందో చెప్పాలన్నారు. కేవలం రైతులకు నష్టం చేసేందుకు ఈ పిచ్చి పని చేస్తున్నారని కవిత విమర్శించారు. రైతులకు అన్యాయం చేస్తే 1999 నాటి కాల్పుల ఘటన పునరావృతమయ్యే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. అలాంటి సంఘటనలు కొని తెచ్చుకోవద్దంటే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టమే, రైతు డిస్కం కారణంగా మేలు జరగకపోగా రైతులకు మరింత నష్టం వాటిల్లుతుందని కవిత అన్నారు. కొత్త డిస్కంకు 42% లోడ్ ట్రాన్స్ఫర్ చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, కానీ అందుకు తగిన విధంగా ఉద్యోగులను మాత్రం కేటాయించడం లేదన్నారు. మొత్తం డిస్కంలలో 45,000 మంది ఉద్యోగులు ఉంటే కొత్త డిస్కంకు 2,000 మంది ఉద్యోగులను మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటున్నారు. దీని కారణంగా ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ వస్తే 2 నెలల పాటు ఎదురు చూసే పరిస్థితి ఉంటుందన్నారు. పైగా ఇంతకు ముందు నియోజకవర్గ కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్ ఉంటే ఇప్పుడు అది తాలూకాకు మారే పరిస్థితి ఉంటుందన్నారు. దీంతో రైతుల నష్టం జరుగుతుందని చెప్పారు. తెలంగాణలో 29 లక్షల బోర్లు ఉన్నాయని, ఈ కొత్త డిస్కం కారణంగా ఆయా బోర్ల పరిస్థితి డోలాయమానంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే దోషి, డిస్కంలను పరిస్థితి బాగాలేదని ప్రభుత్వమే చెబుతోందని కవిత గుర్తు చేశారు. మన డిస్కంలకు -C రేటింగ్ ఉందని అంటున్నారని, కానీ దానికి ఈ ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. డిస్కంల బకాయిలు 69,000 కోట్లు ఉంటే అందులో 54,000 కోట్ల బకాయిలు ప్రభుత్వం నుంచే రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు చెల్లిస్తే మన డిస్కంలు మంచి రేట్లోకి వస్తాయని చెప్పారు. పైగా కొత్త డిస్కంలకు యూనిట్ ₹6 ఖర్చయ్యే థర్మల్ విద్యుత్కు కేటాయిస్తున్నారని చెప్పారు. దీనికి తోడు కొత్త డిస్కంలో వీలింగ్ ఛార్జీలు కూడా యాడ్ చేస్తామంటున్నారు. ప్రభుత్వమే ఉచిత విద్యుత్, లిఫ్టింగ్ ఇరిగేషన్ విద్యుత్ రైతులకు ఇచ్చే విద్యుత్కు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే 54,000 కోట్లు పెండింగ్ పెట్టిన ప్రభుత్వం కొత్త డిస్కంలకు ఎక్కడి నుంచి డబ్బులు తీస్తుందని ప్రశ్నించారు. ఈ లెక్కన రైతు డిస్కం ఏ విధంగా లాభాల్లో ఉంటుందో చెప్పాలన్నారు. డిస్కంల నష్టాలను సాకుగా చెప్పి ఒక డిస్కంను ప్రైవేటు పరం చేసే కుట్ర చేస్తున్నారన్నారు. అటు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టామని చెప్పి ఇప్పుడు మాత్రం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రభుత్వం వైఖరి కనిపిస్తుందన్నారు. విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం పెట్టిన అన్ని కండిషన్లు ఒప్పుకునే విధంగా రేవంత్ సర్కార్ చర్యలు చేపడుతుందని కవిత విమర్శించారు. 33 జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలి. తెలంగాణ రైతాంగం భవిష్యత్తును నిర్ణయించే ఈ అంశం ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయించడం సరికాదని కవిత అన్నారు. తెలంగాణలోని 33 జిల్లాలు పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలని ఈఆర్సీని కోరారు. ఈఆర్సీ నుంచి ఎలాంటి అనుమతులు రాకుండానే జూన్ 2 నుంచి కొత్త డిస్కం పని ప్రారంభమవుతుందని సీఎం మాట్లాడటం సరికాదని చెప్పారు. రైతు డిస్కం విషయంలో ముందు పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని కోరారు. గతంలో ఎనర్జీ ఆడిట్ స్కీమ్లో ఎప్పుడూ కూడా సక్సెస్ కాలేదని కవిత గుర్తు చేశారు. అందుకే ముందు పైలట్ ప్రాజెక్టు చేపట్టాలన్నారు. లేదంటే
పెద్ద మొత్తంలో ఉన్న రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. కొత్త డిస్కం కారణంగా కొత్తగా ఎక్కువ గంటలు కరెంట్ ఇస్తారా? ఇప్పుడున్న డిస్కంలో సమస్యలను పరిష్కరించుకుంటే సరిపోయేది, దానికి ఎందుకు కొత్త డిస్కం అని కవిత ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో వాయబుల్ కానీ ఈ ప్రాజెక్టును ఈఆర్సీ రిజెక్ట్ చేయాలని కవిత కోరారు. ఆంధ్ర ఉద్యోగుల పెత్తనం వద్దు, రైతు డిస్కం వద్దే వద్దంటే అందులో ఆంధ్ర ఉద్యోగులకు పెత్తనం కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని కవిత అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటలు కరెంటు వచ్చేందుకు తెలంగాణ ఉద్యోగులు కష్టపడితే వారికి కష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1200 మంది తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు నష్టం చేశారని చెప్పారు. అదే సమయంలో ఆంధ్ర నుంచి మన వద్దకు వచ్చిన 1700 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చారన్నారు. విభజన చట్టాలను పక్కన పెట్టి ఫోర్స్ఫుల్గా ఆంధ్ర ఉద్యోగులను మనకు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికే జెన్కో, రెడ్కో, సదరన్ డిస్కం ఇలా అన్నిట్లో ఆంధ్ర వాళ్ల పెత్తనమే ఉందన్నారు. తెలంగాణ డిస్కంలలో ఆంధ్ర వాళ్ల పెత్తనం ఉండొద్దని కవిత కోరారు. రైతు డిస్కం తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సి వస్తే అందులో తెలంగాణ వాళ్లే ఉండాలని డిమాండ్ చేశారు.